విజయానికి ఎంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ. టీడీపీ శ్రేణులతో కలిసి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ సంక్షేమ నిధి కింద కార్యకర్తలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సమావేశంతో క్యాంపు ఆఫీస్ కోలాహలంగా మారింది. అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగిన చేస్తుంది. కొన్ని చేయలేవు, కొన్ని లీగల్గా కుదరవు. లీగల్గా చట్టంగా ఏదైతే చేయగలమో అది చేస్తుంది. అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి. అటువంటప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు, వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని, అల్లుడిని, మా మిసెస్ని, మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఒక 10 crores per year ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం, వాళ్ళని చేయమని చెప్పాను. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మధ్య యాక్చువల్గా ఆలి అనే ఒక కార్యకర్త 42వ డివిజన్, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక 5 lakhs ఇచ్చాము. ఈరోజు మరొక 3 కార్యకర్తలు ఖాదర్ భాషా, వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ జరగాలి. అది నెల్లూరులో ఎక్కడా చేయరు, అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు. దానికి హార్ట్ సర్జరీ, దానికి దాదాపు 17 లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు. దానికి కానీ ఈరోజు ఒక 10 లక్షల రూపాయల చెక్ను 10 లక్షల రూపాయలు చెక్కును వాడికి ఇవ్వడం జరిగింది. ఒక 10 లక్షల రూపాయల చెక్కును వారికి యాక్చువల్గా అంటే వారికి అయ్యే 17 లక్షలు ఈ ఫండ్ నుంచి 10 లక్షల చెక్కుని వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక కార్యకర్త సింధిత కాళేశ, ఈయన కూడా 42వ డివిజన్లో కార్యకర్త. వాళ్ళ అమ్మాయికి 16వ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు. వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు. పెళ్లికి కానీ ఒక 5 లక్షల రూపాయలు చెక్కుని యాక్చువల్గా ఈరోజు ఇస్తాను కాళేశ. థ్యాంక్ యూ. అదేవిధంగా మరొక కార్యకర్త మదన్ అని యాక్చువల్గా యూత్లో ఉన్నారు. యూత్లో ఈ మధ్య రీసెంట్గా వచ్చారు. అతనికి హెల్త్ చాలా కాలం నుంచి బాగాలేదు. అతనికి లివర్ ప్రాబ్లం, కిడ్నీ అండ్ లివర్, ఈ మధ్య చనిపోయారు. వాళ్ళ మిస్సెస్కి ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. ఎలక్షన్కి ముందు చెప్పలేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు. ఐ థింక్ అజీజ్ చెప్పినట్టు మేడం. కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. అంతకుముందే నా మనసులో ఉండింది. అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా, వాళ్ళ పిల్లలకైనా, వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి చదువు కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు, పెళ్లి కానీ ఇంకో ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది. మరొకసారి ఇంత ఘన విజయాన్ని, ఇది ఒక పెద్ద ఘన విజయం. ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలైంది. 2019లో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇంత మెజారిటీ 72,649 ఓట్లు మెజారిటీ ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లేదు. అంత మెజారిటీ ఇచ్చారు. ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, కార్యకర్తల ఈ 4,000 ఇచ్చాం. ఓకే, నారాయణ ట్రస్ట్. ఓకే, థ్యాంక్ యూ.